శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. ఆవకాయ పచ్చడి పెడుతుంటే ఈ కాయలు మంచి చిన్న రసాలు ఇవి ఒక 14 ఉన్నాయి, 15. ఈ కాయలు 3 మానికల ముక్కలు అయినాయి. నాకు ముక్కలు మార్కెట్లో కొట్టించుకొచ్చాము, ఇంట్లో కొట్టుకోలేక. మామిడికాయలు ఎంచుకోవటం కూడా మంచి కాయ ఎంచుకుంటే మనకి సంవత్సరం నెల ఉండే పచ్చడి కాబట్టి పెద్ద రసాలు, చిన్న రసాలు అవి అట్లాంటివి అయితే బాగుంటాయి. ఇవి పెద్ద రసాలు, ఇట్లాంటివి ఎంచుకోండి మీరు కూడా. ఈ ముక్కలు కొలుచుకున్నాను ఈ గిన్నెతో కొలుచుకుంటే నాకు 7 గిన్నెలు వచ్చినాయి. 7 గిన్నెలు అయితే పాతకాలంలో నా లెక్క అడ్డడికి కొంచెం తక్కువ, 2 మానికలకి ఒక సోల తక్కువ. దీనికి ఎట్లా ఉప్పు కారాలు వేయాలో కూడా నేను చూపిస్తాను. ముందు మనం ఈ నూనె కూడా మన ఆవకాయలో నూనె ఏఎస్ బ్రాండ్ అని ఈ పప్పు నూనె ఇది మంచిది ఆవకాయ పచ్చడికి, సంవత్సరం నెల ఉండటానికి. అందుకని ఈ మంచి నూనె కూడా ఎంచుకోవాలి ఏడాది ఉండే పచ్చడికి. ఇది తెచ్చుకున్నాము. దీన్ని కట్ చేసుకొని నేను ఇందులో పోసి, ఇందులో ముక్కలు తడిపి వేస్తే 1 నిమిషం, 5 నిమిషాలు అందులో నూనెలో ముక్కలు ఉంటే ఇట్లా ఇందులో ముక్కలు ఇందులో తడుపుకోవాలి నూనెలో. ఇట్లాగా ఈ మొత్తం ముక్కలు ఇందులో తడిపేస్తాను. మనము నూనెలో ఈ ముక్కలన్నీ కూడా తడిపాము. ఈలోపు మనము ఉప్పు కారం పోసుకుందాము. అవి దాదాపు 2 మానికల ముక్కలు కొంచెమే తక్కువ. ఆ 2 మానికల లెక్క పోసేస్తాను ఉప్పు కారము. మానికి మనం ఒక 4 గిద్దలు పోసుకోవాలి ఉప్పు. అది ఇప్పుడు మనకు 2 మానికలు కదా, ఈ గ్లాస్ అయితే 2 గిద్దలు అవుతుంది. 2 గిద్దలు. ఈ ఉప్పు కూడానండి మనం కళ్ళుప్పు తెచ్చుకొని కొట్లో పచ్చాగా దంచి ఎండబెట్టుకొని మళ్ళీ మిక్సీ వేసి జల్లెడబట్టుకుంటే ప్యాకెట్లు కాకుండా ఇది ఇప్పుడు ఉప్పు చాలు. ఇంకా ఇవి 4 పోసాం కాబట్టి ఇప్పుడు 4 గ్లాసులు పోసాం కదా, ఇప్పుడు ఇది 6 గ్లాసులు పోసుకుందాము. ఒకటి, 2, 3 మరపట్టించుకున్న కారము. ఏవైనా ఏడాది పాటు ఉండే పచ్చళ్ళకి మంచి క్వాలిటీనే తెచ్చుకోవాలి. ఇకపోతే ఆవు పిండి కూడా మనం కారం ఎంత వేసామో అంత ఆవు పిండి వేయాలి. ఆవు పిండి కూడా మంచి ఆవాలు తెచ్చుకొని ఎండబెట్టి మిక్సీ వేసి జల్లెడ పట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇట్లా చేసుకోవాలి నెల ఉండే పచ్చళ్ళకి. అప్పుడప్పుడు షాపుల్లో తెచ్చుకొని చేసుకునే వాటికన్నా ఇవి నాణ్యంగా ఉంటాయి. నాణ్యంగా ఉన్నది పచ్చడి నిలుస్తుంది సంవత్సరం పాటు. 3, 6 సరిపోయింది. కాస్త అటు పడింది కదా. దీనిలో కొంచెం మెంతులు వేయాలి, కాసిన శనగలు వేయాలి. కాసిన శనగలు వేసుకుంటాను. ఈ శనగలు కూడా అందులో ఊరి పుల్లగా అవుతాయి. మనం మజ్జిగనంలో నంచుకోవచ్చు. ఇవి చాలు. వేసుకునేవాళ్ళు వెల్లుల్లిపాయ వరకు వేసుకున్నా కదండి నేను మెంతులును మనం శనగలును. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. అది ఇష్టమైన వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కానీ మేము వేసుకోము ఆవకాయలో వెల్లుల్లిపాయలు. అందుకని వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది ఆ టేస్ట్, ఆ రుచి నచ్చిన వాళ్ళు. ఇదంతా బాగా గుచ్చెత్తుకున్నాను నేను కింద నుంచి పైకి. ఉప్పు కారం ఆవు పిండిను ఇట్లా చెయ్యి పెట్టి కలిపితేనే కలుస్తుంది. మనం గరిటెలు వాటితో అయితే అంత బాగా కలవదని నేను చేత్తోనే అంతా కలుపుతున్నాను. మన 3 రోజుల నాడు మనం ఆవకాయ పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా అంతాను. ఇవాళ తిరగదిప్పుదామని చూసేటప్పటికి ఇంకా పైనంతా ఇట్లా నూనె తేలుంది చక్కగా. దీన్ని కలుపుకుంటూ ఇంకా కాస్త నూనె పడుతుంది. నూనె కూడా పోస్తాను ఇప్పుడు. నూనె పోస్తే నూనె కూడా పోస్తున్నాను.
ఇంకా ఈ నూనె కూడా పోసాను కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం 3 కేజీలు నూనె పోసుకున్నాం దీనికి. ఏం తయారైపోయింది ఆవకాయ. దీన్ని తీసి మనం జాడీలో పెట్టుకోవటమేను. జాడీలో పెట్టి ఒక మూత పెట్టి ఇట్లా గుడ్డ కట్టి వాసిని కట్టి చక్కగా కనుక ఇట్ట కట్టుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు ఈ పచ్చడి చెక్కు చెదర చక్కగా ఉంటుంది. అయితే ఇందులో నేను వెల్లుల్లిపాయలు లేదు, వేసుకునేవాడు వేసుకోవచ్చు. మంచి నూనె, ఉప్పు, కారం, మంచి కారం అన్నీ వేసుకోవాలి. సంవత్సరం ఉండేది కాబట్టి. చక్కగా నా ఆవకాయ పచ్చడి చూడండి. ఇది ఆంధ్ర ఆవకాయ ఆవకాయ పచ్చడి చూడండి. చక్కగా మీరు కూడా చేసి చేసుకోండి. చిన్నపిల్లలు ఎవరన్నా చేతకాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. లైక్ పెట్టండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.